ఒకే శ్లోకమునకు రెండు రకముల భావాలను గురించి చెప్పినారు. గురు ఏకో హి జానాతి స్వరూపం దైవమవ్యయం తజ్ఞానం యత్ ప్రసాదేన నాణ్యదా శస్త్రకోటిభి అని శ్లోకము. ఆ శ్లోకం యొక్క అర్థము ఇంతవరకు ఒక రకంగా చెప్పినారు. ఏమైంది అర్థం చెప్పినారు అంటే స్వరూపము దైవము అవ్యయము ప్రసాదము అని వాటిని విచారించి దాన్ని విమర్శనం చేసినారు. మళ్ళీ అదే స్వరూపము చెప్పి మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మళ్ళీ అదే స్వరూపము దైవము అవ్యయం ప్రసాదం గురు ఏకో హి జానాతి అక్కడ ఒక రూపంగా చెప్పుకుంటూ వచ్చినాడు ఇంతవరకు. మరి ఇప్పుడు కూడా మరొక రూపంగా చెప్తున్నాడు. మన ఏంటంటే మన మనసుకి నాటేదాని కొరకు అనేక విధములుగా తత్వాన్ని విభజించినారు. మళ్ళీ అదే శ్లోకం ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది ఏంటంటే అవ్యయమైనది అఖండ జ్ఞానము చే ప్రకాశించుతున్నదగు పరమాత్మ స్వరూపమును సద్గురుమూర్తి ఒక్కడే తెలుసుకున్నాడు అన్నాడు. ఎవరు తెలుసుకోలేరు అంటున్నారు. మరి ఎవరైతే తెలుసుకున్నారో ఆ సద్గురుమూర్తి ఆ పరమాత్మనికి ఆ తెలుసుకున్న వానికి భిన్న భేదములు లేవు. అందుకొరకే గురుదేవు మహాదేవు అనేటువంటి పదముల్లో వాడుతున్నాము. మరి సర్వదేవత వశీకరైనటువంటి మంత్రాలను వాడుతున్నాము. అవ్యయమైనటువంటివి అంటే వ్యయము కానిటువంటివి నాశనం లేనటువంటివి అనే పదముల్లో దీనికి జ్ఞానమని అఖండ జ్ఞానమని రెండు పేర్లు పెట్టినారు. జ్ఞానము అంటే కేవలం విషయములతో కూడినటువంటి శబ్దార్థ జ్ఞానములకి జ్ఞానము అని పేరు. విశేషము ఏమి దీనికి అంటే అఖండము కేవలము మిశ్రమము అని మళ్ళీ 4 విధములు విభజించినారు. మన మనసుకి నాటించేదాని కొరకు నిజప్రబోధ విధానంలో అయ్యేవారు ఒక్క జ్ఞానాన్ని ఏ రూపకం ఉంది ఆ జ్ఞానము అనేటటువంటి దానికి సులభంగా మనకు అర్థమయ్యేదానికి ఈ శాస్త్రాలను ముట్టుకుని చూస్తుంటే తప్పిపోయిపోతున్నాం, ఎక్కడో కొడుకుని పోతున్నాం. దానికి మనకు సులభంగా గురువాక్యంలో ఏ రూపంగా అందించినారు అంటే అఖండ జ్ఞానము అని ఆ పరమాత్మ యొక్క మూల రూపాన్ని తెలియజేస్తున్నారు. అఖండం అంటే ఏమి అంటే సర్వత్రా నిండుకునేటువంటిది, సందు లేకుండా ఉన్నటువంటిది, లోపల బయట అనేటువంటి చేప లేకుండా ఉండేటటువంటి దానిని అఖండము అని, ఖండం కాలేదు, తుకడాలు కాలేదు. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనకు తెలియజేసేదాని కొరకు దానికి ఒక రూపం ఇచ్చినారు, అఖండ జ్ఞానము. తర్వాత మళ్ళీ దానికి కేవల జ్ఞానము, మిశ్రమ జ్ఞానము, మరి మలిన జ్ఞానము అని 4 రకాలుగా బోధించినారు. ఇప్పుడు మలిన జ్ఞానం అంటే మనం ఏం తెలుసుకోవాలి? మలిన జ్ఞానము అంటే శరీర ఇంద్రియములతో కూడిన విషయములంతా మలిన జ్ఞానము అన్నాడు. మరి మనసు ప్రాణంతో కూడుకొని చేసేటువంటి వ్యవహారములకంతా మిశ్రమ జ్ఞానము అన్నాడు. మరి కేవలం సాక్షి రూపకంగా ఉండేటటువంటి దానికి కేవల జ్ఞానము అన్నాడు. మరి తానే ఉన్నటువంటి దానికి అఖండ జ్ఞానము. దీనిని ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే అవ్యయమైనది అఖండ జ్ఞానము చే ప్రకాశించున్నది పరమాత్మ స్వరూపమును సద్గురుమూర్తి ఒక్కడే తెలుసుకున్నాడు. ఇతరులు ఎవరు ఆ స్వరూపాన్ని తెలుసుకోలేరు. అటువంటి తెలుసుకున్నవాడు కనుకనే గురుమూర్తి అనదగి ఉన్నాడు. గురుమూర్తి అన్న ఆ యొక్క పరమాత్మ స్వరూపము తెలుసుకునిందన్నా ఒకటే. తెలుసుకున్నాడు వేరే, ఆ స్వరూపము వేరే, గురువు వేరే, పరమాత్మ వేరే అనేటువంటి ఇక్కడ లేవు. పరమాత్మే గురువు, గురువే పరమాత్మ. మరి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకున్నాడు కాబట్టి ఇతరులకు తెలియజేసేటువంటి వానికి కూడా ఆ వానికి ఒక్కరికే సాధ్యము. కానీ ఈ మిశ్రమ రూపకంగా కానీ కేవల రూపకంగా కానీ మలిన రూపకంగా కానీ ఉండేటటువంటి దానికి సాధ్యపడదు అని మొదలు తెలియజేస్తూ ఆ విశేష వివరణలో మొట్టమొదటి స్వరూపము దైవమవ్యయం ప్రసాదం గురు ఏకో హి జానాతి అని 4 విధములు చెప్పినారు. ఇప్పుడు స్వరూపము దైవం అవయం అనేటువంటి 2 దాని గురించి చదివినారు. స్వరూపం అనగా జ్ఞానేంద్రియ గోచరముకు రంగులు ఆకారములు కొలతలు గల ఏ వస్తువు కాదు.
స్వరూపం అంటే జ్ఞానేంద్రియములు అంటే ఏమేమి మొట్టమొదటి మనకు తెలియాలి. జ్ఞానేంద్రియములు అంటే ఏమి? శ్రోత్రము, త్రొక్కు, చక్షు, జిహ్వ, గ్రహణం. ఇవి ఐదింటికి మనం జ్ఞానేంద్రియములు అని అంటున్నాం. ఈ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకున్నటువంటి ఏ తెలివైతే ఉందో అది ఈ స్వరూపం కాదు, పరమాత్మ స్వరూపం కాదు. ఇది మరి పరమాత్మ స్వరూపం అంటే ఏమి అనే దాన్ని మనం విచారం చేశారంటే, జ్ఞానేంద్రియ గోచరముకు రంగులు, ఆకారములు, కొలతలు ఏ వస్తువులు పరమాత్మ కాదు. అయితే మనసుకే మాత్రమే తెలియబడు యొక్క కొన్ని లక్షణములు కలిగి ఈ మనసుతో తెలియబడేటువంటి కొన్ని లక్షణం కలిగినటువంటిది ఈ జగత్తు. ఈ జగత్తుకి ఒక నామము, ఒక రూపము, ఒక క్రియ ఉంది. నామరూపక్రియ నటనాధికములు కలిగి జ్ఞానేంద్రియ గోచరమై ఉన్నదాన్ని జగత్కారణముకు పరమాత్మ మాత్రము అట్లో జ్ఞానేంద్రియ గోచరము కాదు. ఈ నటనానికి గోచరమైనటువంటిదంటే ఈ పరమాత్మ కాదు. ఈ జ్ఞానేంద్రియములకి గోచరమయ్యేటటువంటి వస్తువు పరమాత్మ కాదు. మరి పరమాత్మ ఏమిటి గోచరిస్తున్నాడు అంటే, జ్ఞానం అనేటువంటి మనస్సు ద్వారా నేను తెలుసుకునేదానికి అంతఃకరణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు సాక్షి కూడా ఎక్కడవుతుంది? కంటికి అవుతుందా, ముక్కుకే, నోటికే? ఎందుకైతుంది? అంతఃకరణకు సాక్షి అవుతుంది. అంతఃకరణం ఎట్లుంది? దానికి ఏం రూపం ఉంది? అంతఃకరణం ఎట్లుంది? దానికి ఏ రూపం ఉంది? ఇది సాధకులు తమ అనుభవములు తెలుసుకోవాలా, అనుభవ నియములు కావాలా. దీనిని జగత్ కారణం పరమాత్మ మాత్రం అట్లు జ్ఞానేంద్రియ గోచరం కాదు. ఈ జగత్కి కారణమైనటువంటి పరమాత్మని మనం అంటున్నాము, ఆ పరమాత్మ ఈ జ్ఞానేంద్రియములకి గోచరము కాదు. కానీ సృష్టి అందరి సమస్తము తన యందు బీజరూపకంగా ధరించి అరూపమై నిరాకారమై నిర్గుణమై ఉన్నది సత్ చిత్ ఆనందము. ఈ జగత్ కారణమైన ఏ పరమాత్మ అయితే ఉందో అదేమైంది? ఇప్పుడు సమస్త సృష్టి యందుల సమస్తము తన యందు బీజరూపకంగా ధరించి అరూపమై ఉంది. అన్నీ అదే అయ్యింది, అన్నింటిని అదే ధరించింది, కానీ అది కనపడకుండా ఉంది. దీనికి మనం సూత్రాత్మ అనేటువంటిది చెప్పుకున్నప్పుడు ఒక పూలమాల మనకు కనపడుతుంది, కానీ ఆ పూలమాల ఏం ఆధారం మీద నిలబడింది అని మనం అడిగితే దారం అనేటువంటిది ఒకటి లోపల ఉంది. పూలు కనపడుతుండగా దారము కనపడకుండా ఆ దారం ఆధారం మీద పూల మీద ఎట్లా నిలిచి ఉందో అట్లా పరమాత్మని ఆధారం చేత ఈ సూర్య చంద్ర నక్షత్ర నవమండల పంచభూతముల శ్రీపాలకులు సర్వ జీవకోట్లంతా కూడా ఆ పరమాత్మని యొక్క ఆధారం మీదనే వ్యవహారములు జరుగుతుండేవి, జ్ఞానేంద్రియములు జరుగుతుండేవి, కర్మేంద్రియములు జరుగుతుండేవి, అంతరేంద్రియములు జరుగుతుండేవి, ప్రాణేంద్రియములు జరుగుతుండేవి. సర్వేంద్రియములకు ఆ పరమాత్మీయ ఆధారము. ఏ ఇంద్రియము స్వతంత్రం లేదు ఇక్కడ. ఏ ఇంద్రియము ఇంద్రియమే కాదు, ఇంద్రియాధిష్టానమైనటువంటి అంతఃకరణం నుంచే స్వతంత్రత లేదు. ఇంతఃకరణం కూడా ఒక జడ రూపమే. పోనీ ఈ ప్రాణము ద్వారా మన వ్యవహారాలు జరుగుతుండవు కాబట్టి, ఈ ప్రాణం అనేటువంటి చలనం కలిగి ఉంది కాబట్టి ఇది చైతన్యం అని అందమంటే ఇది కూడా జడమే. ప్రాణము కూడా జడ వస్తువే కానీ చైతన్యం వస్తువు కాదు. మరి ఇంకే మరి ఈ జడ వస్తువులు అయినటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, విషయేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ 20 ఇంద్రియములకు అంతఃకరణ సాక్షిగా ఉండేటటువంటిది ఏ రూపంగా ఇవి జడ వస్తువులు కదులుతుండదని మనం విచారణ చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క సత్తా ఏ దాని మీద సోకుతుందో దానికి ఆ చలనం వస్తుంది. ఉదాహరణకు మనం చూసినప్పుడు ఏం కలుగుతుందంటే, సూర్య కిరణములు ఆకులపైన పడినప్పుడు, ఆకులు కదిలినప్పుడు సూర్యప్రకాశం కూడా మనకి కదిలినట్లు కనపడుతుంది. ఎక్కడ ప్రసరించింది దాని ప్రకాశము? ఆకులపైన ప్రసరించింది. ఆకులు కదిలినప్పుడు ప్రకాశం కూడా కదిలినట్లేదు. ఇంకొక ఉపమానము ప్రతిబింబం. కుండల యందు కనపడినటువంటి సూర్యబింబము, చంద్రబింబము ఉంది కదా, ఇక్కడ నీళ్ళలో కొంచెం నీళ్ళలాడిస్తే ఇది ఇట్లా ఊగుతుంది కదా. ఈ ఆటలు ఆడిండో లేదు కానీ మేము ఆడినాం. ఆ చంద్రుని బింబముని చూసి నీటిలో ఆడితే అది ఇట్లా ఆడుతుంది. అంటే ఇప్పుడు అది చంద్రుడు కదిలినట్లా? నిజబింబం కదలదు, ప్రతిబింబం మాత్రమే కదులుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రతిబింబాలే. బ్రహ్మాండంలో మనకి తోచేటటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా
ప్రతిఫలించినటువంటి బింబములే కానీ ఇంటి కదలిక వలన పరమాత్మ కూడా కదులుతాడు అని మనం అనుకుంటున్నాం. ఆ ఆత్మ కూడా, ఆ ఆత్మ యొక్క ప్రకాశం దీని యందు పడి ఉంది. దీనినే సాంఖ్యయోగము సాధించేటప్పుడు చెప్తారు. అష్టదళ పద్మము యొక్క అధోముఖ పరిణామమే అజ్ఞానము. అష్టదళ పద్మము యొక్క అధోరూప పరిణామమే అజ్ఞానము. పరిణామం అంటే ఏమి? దాని ఛాయ నీల. ఆ అష్టదళ పద్మమునందు ఉండేటువంటి యొక్క ప్రకాశం యొక్క ఛాయ నీల ఏడబడింది అంటే అంతఃకరణమునందు ప్రతిఫలించింది. ఈ అంతఃకరణం ప్రతిఫలించినప్పుడు వచ్చినటువంటి అజ్ఞానమే మనకి జ్ఞానంగా మారింది. నిజమైన జ్ఞానం ఇది కాదు. మరి నిజమైన జ్ఞానం ఏమి అని మనం విచారం చేసి చూసినప్పుడు మనసుకే మాత్రమే తెలియబడి యొక్క కొన్ని లక్షణములు కలిగి జగత్తు నామ రూప క్రియ నటనాధికములు కలిగి జ్ఞానేంద్రియ గోచరమై ఉన్నది. కానీ జగత్కారణములు పరమాత్మ మాత్రం అట్లు జ్ఞానేంద్రియ గోచరము కాదు. కానీ సృష్టి యందు సమస్తము తన యందు బీజరూపంగా ధరించి ఉంది. ఏ పరమాత్మ యొక్క బీజరూపం అంటే ఇప్పుడు మనము సాంఖ్యం తెలుసుకునేటప్పుడు ఆత్మ నుండి పరిణామం చెప్పుకుంటూ వస్తాం. చెప్పుకుంటూ వచ్చి అన్ని జీవకోట్లకు బీజరూపం ఎక్కడ ఉందంటే పృథ్వీ ఎందు ఉంది అని చూపిస్తున్నాం. ఔషధాలు ఎక్కడ పుడుతున్నాయి అంటే పృథ్వీ ఎందు పుడుతున్నాయి. మరి పృథ్వీ ఎందు ఏ వస్తు చేతి పుడుతున్నాయి? ఇవన్నీ అండజములు, పిండజములు, జలజములు, ఉద్బీజములు అనేటువంటి చతురూపాదులు 4 ముఖములు బ్రహ్మ ద్వారా సృష్టి జరుగుతుందని మనము చరిత్రలో రాస్తున్నాం కదా. ఆ 4 ముఖాలు అనేటువంటి బ్రహ్మ ఏ రూపంలో సృష్టి చేస్తున్నాడు? పృథ్వీ యొక్క జడము, జలం యొక్క సంయోగం. మంటికి నీరేగి జంట గలియా, మంటికి నీరేగి జంట గలియా ఆషాది కోరికలప్పుడు కలుగు. ఆషాది కోరికలు అంటే సంకల్పములు. మంటికి నీరేగి జంట కలిసినప్పుడే దానికి ముద్ద ఏర్పడిన తర్వాతనే దాని యందు గంధరూపం అనేటటువంటి సృష్టి ప్రారంభం జరుగుతుంది. అవకాశం ఎప్పుడు వచ్చిందో అవకాశమే ఆకాశంగా మారింది. ఆకాశమే వాయువుగా మారింది. వాయువే అగ్నిగా మారింది. అగ్ని జలంగా మారింది. జలము పృథ్వీగా మారింది. పృథ్వీ ఏమైంది? ఇప్పుడు ఔషధములైనవి అని అంటున్నాం. ఔషధములు ఎట్లయితే ఉండవి అనేటువంటి దాన్ని మనము ఒక ఉపమానం ద్వారా మనం చూస్తున్నారు. మన శరీరంలో కూడా పంచభూతాల యొక్క సంయోగం ఉంది కాబట్టి మనలో కూడా క్యాన్సర్లు వస్తుండవి, ఎరుపాములు వస్తుండవి, క్రిములు వస్తుండవి, పేర్లు పడుతుండవి, పిదరగోకులు పడుతుండవి. కొన్ని వస్తువులు ఏందో జీవకళలు అనేటువంటి మనం చూస్తున్నాం. మీరు మనం తినే ధాన్యం ఉంది కదా, అన్నం మురిగిపోయి పురుగులు వచ్చేస్తాయి. అన్నం చేయకంటే మొదలు కూడా ధాన్యంలో ఏందో పురుగు వచ్చేస్తుంది. మరి దానికి ఎవరు తల్లిదండ్రి? అందుకని పరమాత్మ మాయ వలన. ఎక్కడుంది పరమాత్మ? ఆ ధాన్యం యందు కూడా ఆ పరమాత్మ ఉంది. మరి మాయ ఎక్కడుంది? సంకల్పం ఎక్కడుంది? 2 వస్తువులకు సంయోగమే సంకల్పం. ఇక్కడైతే మనం మనసు ప్రాణముని తత్వములు తెలుసుకుంటాము. మరి బ్రహ్మాండంలో ఏది తెలిస్తే సృష్టి జరుగుతుంది. ఎప్పుడైతే ఆకాశ మార్గము ద్వారా జలమండలం అనేటటువంటిది వర్షరూపకంగా ఎప్పుడైతే భూమి పైన పడిందో, మన్ను ఎందు ఎప్పుడైతే వచ్చి పడిందో. హలో, నమస్కారం చెప్పే. ఉండడు. నమస్కారం. అంతఃకరణము జడము కనుక స్వయంగా దేనిని గుర్తించలేదు. ఆత్మప్రకాశంతో కూడి అది దేనినైనా గుర్తించగలదు. అయితే ఇప్పుడు ఆత్మప్రకాశం అంటే ఏమైనా మనకు తెలియాలి. నిజంగా అన్నింటినీ గుర్తించేది ఆత్మప్రకాశమే, ఏ ఇంద్రియములు కాదు. కళ్ళు గుర్తించవు,
చెవులు శబ్దమును గుర్తించవు, ముక్కు వాసనను గుర్తించదు, జీవ రుచిని గుర్తించదు. మరి ఏది గుర్తించుతుంది అంటే ఆ జీవ యందు ఆత్మప్రకాశం ఉంది, ఆ జ్ఞానమునందు ఆత్మప్రకాశం ఉంది, ఆ నేత్రమునందు ఆత్మప్రకాశం ఉంది, ఆ స్తోత్రమునందు ఆత్మప్రకాశం ఉంది, ఆ చర్మమునందు ఆత్మప్రకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ జడమే. ద్వారములు వీటి ముఖాంతరంగా ఆ ఆత్మప్రకాశమే తెలుసుకుంటుంది. కానీ ఇవి కాదు తెలుసుకునేది. మొట్టమొదటి బాగా ఆనందం పెట్టుకున్నారు. దీన్ని ఏది కళ్ళు తెలుసుకుంటుంది, రూపము కళ్ళు తెలుసుకోరు. చెవులు తెలుసుకుంటే శబ్దం లేదు. అందుకే ముక్కు మా వాసన తెలుసుకుంటుందా? లేదు. మరి జీవ రుచి తెలుసుకుంటుందా? లేదు. మరి ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ ఆత్మప్రకాశమే వీటి ద్వారా తెలుసుకుంటుంది. దానికే దీక్షితుల వారు గుర్తెరిగే జ్ఞానము అని ఒక పేరు పెట్టినారు. ఆత్మప్రకాశానికి మళ్ళీ ఒక పేరు ఉంది. ఆత్మప్రకాశం అంటే ఏమిటిదో అనుకుంటున్నాం, ఏమిటిది కాదు, గుర్తెరిగే జ్ఞానమే ఆత్మప్రకాశము. అందుకే అతను ఆత్మప్రకాశం లేని చేసుకుంటే ఆత్మప్రకాశం అనేటువంటి వాడు చెప్పుకుండగా ఈ గుర్తెరిగే, ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము అని ఒక పేరు పెట్టినాడు. దీనికి ఎందుకు అంటే ఆ యొక్క ఆత్మప్రకాశం కూడా ఈ శరీరం లేకుంటే జరగలేదు. ఒక జ్యోతి వెలుగుతుంది అంటే ఆ దీపం ఎందు నూనె ఉండాలా, పంచె ఉండాలా, దానికి ఒత్తి ఉండాలా, ఒత్తికి వెలుగు ఉండాలి, అప్పుడే అది వెలుగుతుంది. ఈ నాలుగింట్లో ఏ ఒక్క వస్తువు లేకపోతే వెలుగుదు. అందుకే ప్రతి వస్తువునందు 5 వస్తువులు కూడుకొని ఉండవి. మరి ఆకాశం నుండి కూడా 5 వస్తువులు కూడుకొని ఉండవా అంటే అక్కడ 5 వస్తువులు కూడుకోలేవు. ఒక వస్తువే ఉంది అక్కడ, ఇంకొక వస్తువుతో జతపడి ఉంది. అక్కడ 2 వస్తువులు ఉండవు ఆకాశంలో. మనము ఆకాశంలో శబ్దగుణము అని చెప్పినాం. శబ్దగుణము అని చెప్పినప్పుడు శబ్దం ఎట్లా వస్తుంది? ఒకదానితో శబ్దం వస్తుందా అంటే ఇంకోటి ఏదో ఒకటి ఉంది. ఏముంది అక్కడ? ఆకాశముతో ఆత్మప్రకాశము జతబడి ఉంది. అందుకే దాన్ని నేను ఏమన్నారు? ఆకాశస్య శరీరో, ఆకాశమే ఆత్మకు శరీరముగా ఉంది. ఆత్మప్రకాశము ధ్వనిరాయి వచ్చడానికి కారణం ఏమి అంటే ఆత్మప్రకాశం ఆకాశంతో జతబడినప్పుడు శబ్దం వచ్చేసింది. ఆత్మప్రకాశం లేకుంటే ఆకాశం ధ్వని రాదు, శూన్యం. అట్లనే వాయువు వచ్చేసరికి ఏమైంది? ఆత్మప్రకాశము ఆకాశము చలన రూపం అనే వాయువుతో చేరి చెలిస్తుంది. 3 ఏమొచ్చింది అక్కడ? శబ్దం ఉంది, స్పర్శ కూడా ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏమైంది? అది రూపం ఏర్పడింది. ఏం రూపము? నిరాకారముగా ఉన్నటువంటి అరూపముగా ఉన్నటువంటి వస్తువు స్వరూపముగా మారింది, స్వరూపం ఏర్పడింది. అయితే అప్పుడు ఏమైంది? 3 అయింది. ఆకాశం అయింది, వాయువు అయింది, అగ్ని అయినప్పుడు ప్రకాశమైనప్పుడు రూపం వచ్చింది. ఇంకో రూపం వచ్చి ఊరుకుంది అక్కడ అంటే ఆ రూపమునకు పదును కూడా ఒకటి ఉంది. ఆ రూపం నిలబడాలంటే దానికి ఏం కావాలా? ఆ జ్యోతి నిలబడాలంటే నూనె కావాలా, చమురు కావాలా. చమురే నీరు, మనకి ఇక్కడ రక్తం. ఇట్లా ఒక్కొక్క దాన్ని పరిశీలన చేసుకుంటూ పోతే ఆ ఒక్క వస్తువు ఎన్ని రూపములతో మార్పు చెంది ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకుంటూ పోతే ఇన్ని జ్ఞానేంద్రియములు ఎందు, ఇన్ని కర్మేంద్రియములు ఎందు, ఇన్ని విషయేంద్రియములు ఎందు, ఇన్ని అంతరేంద్రియం 96 తత్వాల వరకు పరిశీలన చేస్తే ఒక ఆత్మప్రకాశం లేకుండా ఈ 96 తత్వాలు కూడా జడమే. మరొకటి ఏది లేదు. అచ్చు తెలుగులో దీనినే ఎరుక అన్నారు. ఏదానిని? ఆత్మప్రకాశాన్ని, జ్ఞానాన్ని ఎరుక. ఎరుకంటే ఆత్మప్రకాశమే, ఎరుకంటే పరమాత్మనే, ఎరుకంటే జ్ఞానమే. మరి ఇది సర్వ ఉపాధుల యందున్న ఈ జ్ఞానమే సృష్టికి పూర్వము సమిష్టిలో అఖండ ఎరుక అని చెప్పినారు. ఈ జ్ఞానాన్ని ఈ సృష్టికి పూర్వంగా ఈ ఆకాశవాయు పృథ్వీలు పుట్టక మునుపు, సృష్టి సృజన కాక మునుపు అఖండ జ్ఞానముగా ఉండేటువంటి ప్రకాశంని అఖండపుడు ఎరుక, అఖండ జ్ఞానము, అఖండ ప్రకాశము, ఖండము కాని ప్రకాశము, ఏక ప్రకాశము, స్వప్రకాశము. అర్థమవుతుందా? ఈ జ్ఞానమే సృష్టికి పూర్వము సమిష్టిలో, వ్యక్తిలో కాదు నేను చెప్పేది, సమిష్టిలో
సమష్టి అంటే సర్వ దేవతలకు దేవత అయినటువంటిది, అఖండ ఎరుక అని చెప్పబడుతున్నది. ఇదే దాని స్వరూప లక్షణము. దీనిలో ముఖ్యమైనది ఏదనగా ఇది ఘనం. అన్ని జ్ఞానాలకి ఘనమైనటువంటి జ్ఞానం ఇది. మూలధనము. ఇది జ్ఞానగణము లేక చిద్గణము అని కూడా పేరు. జ్ఞానగణము, చిద్గణము. చిద్గణం అని ఎందుకని వస్తుంది అంటే సత్పదార్థంగా పరమాత్మ ఉంటే ప్రత్యేగాత్మకమైనటువంటి చిత్ పదార్థంగా జీవాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇది చిద్గణము. అది సద్గణము. అది గొప్పది. దాని అణువు, దాని అంశము చిద్గణము. శాంపల్ సంచులలో తీసుకెళ్ళడానికి ఇన్ని తీసుకెళ్ళి చూపిస్తే వీటిని చూస్తే ఈ సంచులలో ఉండినంత మొత్తం ఇట్లా ఉంటుందా? దీని చిద్గణం లేక ఇదే చిల్లక్షణం కలిగినట్టు. చిల్లక్షణం అంటే దాని నుండి విడదీసినటువంటి వస్తువు. చిల్లరి. చిల్లక్షణం అంటే రూపాయలు ఒక పైసా. ఎప్పుడైతే రూపాయలు ఒక పైసా తీసినావో రూపాయలు లేవడా. ఎప్పుడైతే ఇత్తు అనేటటువంటిది మొలకెత్తిందో ఇత్తు లేదడా. చెట్టు ఉందా? చెట్టు మాత్రమే ఉందడా. ఇత్తు నాశనం అయిపోతేనే చెట్టు ఆకారం వస్తుంది. ఎప్పుడు చెట్టు ఆకారం వచ్చిందో ఇత్తు లేదడా. మరి ఎక్కడుంది? మయమై ఉంది దాని యందు. ఏ దాని యందు? ఆ చెట్టు యందు మయమై ఉంది. చెట్టు ఎప్పుడు ఫలవంతమవుతుందో అప్పుడు మళ్ళీ ఇత్తు దాన్ని కనపడుతుంది. అట్లనే ఆ జ్ఞానము శరీర ఇంద్రియ విషయముల యందు అది ఇది చెట్టు. శరీరం అనేటువంటిది చెట్టు. మరి ఆత్మ ప్రకాశం అనేటటువంటిది అది విత్తు. విత్తు చెట్టుల మర్మం ఎరిగితే విశ్వమే లేకుండా. ఇప్పుడు యాది చెట్టు యాది విత్తు దీని మర్మం తెలియాలి. విత్యాలు ఇప్పుడు ఇది ఆత్మ ప్రకాశమే విత్తు. చెట్టు నీ శరీరమే చెట్టు. మరి ఈ చెట్టు నీ యందు ఉండేటువంటి ఆత్మ ప్రకాశం దీని మర్మం తెలుసా? అప్పుడు విశ్వం అనేటువంటిది పరిణామం అనేటువంటిది లేదు అని వర్ణింపబడి ఉన్నది. సృష్టికి పూర్వాపరముల యందు సృష్టి ఉన్నప్పుడు ఉండుట సల్లక్షణం. సృష్టి కాకమునుపు ఉంది, సృష్టి అయినప్పుడు ఉంది. ఎట్లుంది? సంయోగమైంది కాబట్టి దానిని సల్లక్షణము. చిల్లక్షణము అంటే విడదీసి ప్రత్యేగాత్మ రూపకంగా ఉన్నప్పుడు దాన్ని చిల్లక్షణం అంటాము. దాంట్లో కలుసుకొని ఉండినప్పుడు దాన్ని సల్లక్షణము లేక సంయోగం, కూడిక. సల్లక్షణం. దుఃఖ లేశము లేని అత్యాంతిక సుఖమే ఆనంద లక్షణం. సలక్షణం తెలిసింది, చిల్లక్షణము తెలిసింది. మరి ఆనంద లక్షణము దుఃఖము లేశమైన లేని స్థితి ఏదైతే ఉందో అది ఆనందము లేక సుఖము. ఆ సుఖమే ఆనంద లక్షణం. ఈ సచ్చిదానందములు గల వస్తువే ఆత్మస్వరూపం. ఏమి దాని స్వరూపము? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం ఎట్లుంది ఇప్పుడు చెప్పు. తెలిసింది కదా, విన్నావు కదా, చెప్పు ఎట్లుంది? వినలేదా? విన్నావా లేదా? సల్లక్షణం అంటే ఏమని విన్నావు, చిల్లక్షణం అంటే ఏమని విన్నావు, ఆనంద లక్షణం విన్నావు. సత్తుచిత్త ఆనంద లక్షణమైన స్వరూపం ఏమిటండి? పదార్థములు తెలియబడుతుండేవి కానీ ఆ పరమాత్మ తెలియబడదు. అందుకే దానిని ఆకారరహితమని, నిరాకారమని, నిర్గుణమని, నిరంజనమని, నిర్వికారమని వాడుకోవలసి వచ్చింది. ఏడున్నది? ఆకారము నుండి నిరాకారమా? నిరాకారం సపరేట్ ఉందే. మరి ఈ ఆకారమే నిరాకారము, నిరాకారమే ఆకారం ఎట్లవుతుంది అనేటువంటి దానికి ఒక ఉపమానం చెప్పాలా. నీళ్లుగా ఉన్నటువంటిది బరువుగా మారినప్పుడు దాన్ని ఏమంటాము? ఆకారము. ద్రవ రూపం చెందినప్పుడు నిరాకారం.
ఒక స్వరూపం ఏర్పడితే దానికి ఆకారం అంటున్నాము, స్వరూపరహితమైతే అట్లనే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రూపములతో మనకి కనపడినారు. కొడుకు రూపంగా, పండ్లం రూపకంగా, స్నేహాల రూపకంగా, గురువుల రూపకంగా, శిష్యుల రూపకంగా, భక్తుల రూపకంగా, భావరూపకంగా, మరి చుట్టాల రూపకంగా, బామార్ల రూపకంగా, అల్లుళ్ళ రూపకంగా, మామూళ్ళ రూపకంగా, అత్తల రూపంగా, ఇన్ని రూపములతో కనపడినటువంటి వస్తువులు అరూపమైపోతే, చచ్చిపోతే, కొనవై పారేసి వస్తే, బూనిసి వస్తే మరి అప్పుడు ఏం పోయింది, ఏమొచ్చింది? అప్పుడు దుఃఖం వస్తుందే కాదా? అప్పుడు ఆనందం ఉంటుందే, దుఃఖం ఉంటుందే? పోనీ అవైతే బేర వస్తువులు. నీవుకి ఆకారంగా రాసినటువంటి నీ శరీరమే నాశనం అయిపోయేటప్పుడు దుఃఖమవుతుంది, ఆనందం అవుతుందే? ఇది నాశన కాలమునందు కూడా నీ స్వరూపమునందు నీవు నిలిచినట్లయితే అది ఆనందం, అది స్వస్వరూపానందం, స్వస్వరూప సందర్శనం. మరిచిపోయిన స్వస్వరూపము మరలనామది కెరక చేసి తిరిగి చూడక మనసు తెలిపిన స్థిరముగా నా స్వామి సద్గురు. యా సద్గురు ఏం చెప్పినాడు? ఏ స్వరూపాన్ని చూపించినాడు? ఏ స్వరూపము? ఇదే నీ స్వరూపము. మరి ఫోటో పెట్టుకున్నారు, నీ ఫోటో పెట్టుకున్నారు, ఇది నీ స్వరూపం కాదా? అది దేహి స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు. అది మరి ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే దేహి స్వరూపము ద్వారా ఆత్మస్వరూపాన్ని ఇవ్వవాలా? మరపు చెప్తుంది కాబట్టి దాని ద్వారానే నన్ను అక్షరాభ్యాసముల ద్వారా గ్రంథాభ్యాసం జరుగుతుంది. అక్షరాభ్యాసమే లేకుంటే గ్రంథం వదనికి రాదు కదా. అట్లనే దేహి స్వరూపము ద్వారానే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాలా. ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏమి? సత్యనారాయణ వస్తువే స్వరూపమని ఎరుగుట స్వరూప జ్ఞానం కాదు, ఈ పరోక్ష జ్ఞానం మాత్రమే. ఇది ఏమి చెప్పినాడు? సచ్చిదానందములు గల వస్తువే స్వరూపము అని ఎరుగుట స్వరూప జ్ఞానం కాదు, ఈ పరోక్ష జ్ఞానం మాత్రమే, అపరోక్షం కాదు. ఇది పరోక్షం అంటే అట్లుంటుంది, అక్కడ ఉంటుంది అనేటువంటి మాటకి పరోక్షము. అపరోక్షం అంటే తాను పొంది ఉండేది, తాను అయ్యి ఉండేది. అందుకే దీనికి బాగా తెలిసినప్పుడు అపరోక్షమని మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృప లేక. అపరోక్షమవునే మనుషులకు పరోక్షం పైన బయలు గురుకృప లేక. అదే దాన్ని ఏమన్నారు? పరోక్ష జ్ఞానం మాత్రమే గును బ్రహ్మవిత్ బ్రహ్మైన భవతి. సర్వ నిషేధావధి రూపకంగా తాను తానే నిలిచినప్పుడే అపరోక్ష సాక్షాత్కారం కలిగినట్లు చెప్పవలి. అట్టివాడే బ్రహ్మ విద్య అనగా బ్రహ్మమును ఎరిగినవాడు. అట్లా ఎరిగిన వాడే గురుమూర్తి. అట్లా ఎరిగిన వాడే గురుమూర్తి. అట్టి గురుమూర్తి అనుగ్రహ విశేషము చేతనే పరమాత్మ స్వరూపము అపరోక్షం కాగలదు, అన్నుల చేత కాదు. అందుకే దీన్ని ఏమన్నాడు? గూడొకడు తప్ప ఎరకను ఎరిగింపును లేరు, ఎరకను విడిపింపును లేరు, గూడొకడు తప్ప. అయితే ఇప్పుడు స్వరూపం స్వరూపం, తన రూపము అనగా నిరుపాధికము తన నిజ రూపం. ఉపాధికి రాకమునుపు మన రాయచూరు ఉపన్యాసంలో ఇదే విషయమే చెప్పింది. ఈ శరీరము రాకమునుపు నువ్వేమై ఉంటుంది, ఈ శరీరమై ఉన్నావు, ఏమై ఉన్నావు, ఈ శరీరమును వదిలిన తర్వాత ఇది ఏమవుతుంది. ఇదే ఉపన్యాసం వ్యాఖ్యానం చేసింది. అంటే నీ స్వరూపము, నీ స్వస్వరూపము, నీ సొంత రూపము, ఇదంతా బాడీ రూపాలే. శరీర ఇంద్రియ విషయాలతో కూడుకునేటువంటి నా రూపం అనుకుంటే బాడీ రూపాలు, ఇది అభిమాన రూపాలే కానీ ఆత్మరూపం కాదు, అభిమాన రూపం. అందుకే ఇది దాన్ని అభిమానం ఉంది మనకి. ఇది నాది, నాను, అభిమానమే. ఈ అభిమానమే అహంకారం. మరి నిరాభిమానమే ఆత్మస్వరూపం. నిజ స్వరూపము తొలి రూపము అంటే కేవలం సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ స్వరూపము
నామరూపాత్మకముగా సర్వమునకు అదియే తొలి రూపం. ఈ నామరూపాత్మకమైన ఈ ప్రపంచమునకు ఈ పిండ బ్రహ్మాండములకు మూలమైనటువంటిది మొట్టమొదటి రూపమే ఈ స్వరూపము. సర్వమునకు నదియే తొలి రూపము. గురు కృపా విశేషం వచ్చేగాక ఇది అపరోక్షము కాదు. గురు కృప గురు కృపా విశేషం వచ్చేగాక అది అపరోక్షం కాదు, పరోక్షమే. గురు కృప ఎట్లా కలుగును? గతంలో పలుమార్లు తెలుపబడింది. గురు కృప ఎట్లా కలుగుతుందంటే ఇంతవరకు ఎన్నో మాటలు చెప్పినారు. ఎట్లా కలుగుతుంది గురు కృప? విన్నారు కదా, చెప్పండి ఎట్లా కలుగుతుంది? ఏం చేస్తే గురు కృప కలుగుతుంది? గురు కృప ఎట్లయితే కలుగుతుంది? ఏ పద్ధతి గురు కృపను కలిగించుకోవాలా అంటే, ఇప్పుడు గురువు అనేటటువంటి వాడు మనం ఏం చేస్తున్నాము అంటే శరీర ఇంద్రియములతో ఉన్నటువంటి దాన్ని చూసి గురువు అని అనుకుంటున్నాము. దీన్ని ధారణం చేసినటువంటి పదార్థం గురువు అని ఇంతవరకు మీకు తెలిసింటే అది ఏ అంతఃకరణంలో ధారణమయ్యిందో అది దానిని సాక్షిగా నీవు ఉంచుకుని నాడు. దానికి రూపం లేదు. అది తొలి రూపం. అది తొలి రూపం. రూపము లేని రూపం అది. అది స్వరూపం. అది స్వస్వరూపం. అది మరి అటువంటి దాని అజ్ఞానుసారంగా లేక దాని పద్ధతి ద్వారా ఆచరణ చేసినటువంటి వానికి జనన మరణములు లేవు, భయభీతులు లేవు, పాప పుణ్యములు లేవు, సుఖ దుఃఖములు లేవు. దానిని మరిచి చేసినటువంటి వానికి అన్ని ఆవరణలే, ఇంకా అన్ని చెప్పుకునేవి. దీన్ని ఏమన్నారు? పలుమార్లు తెలుపబడింది. గురు ప్రతిష్ఠ మార్గంలో త్రికరణ శుద్ధిగా పయనించిన వారికే అది సాధ్యం. అదే గురు. గురుకృప అంటే ఏమి? తనువున వాక్కున మనసున పని ఒకటి జరుపునట్టు వాడేరా నిజభక్తులు. తనువున ఒకటి చేసి వాక్కున ఒకటి వాగి మనసును ఒకటి సంకల్పించే నీచాత్మలకి అద్భుతరా ఇది నిజబోధ. యాదని దొంగబోధ చెప్తుంది కానీ ఈ నిజబోధ అంటే నీ స్వరూపమే నిజబోధ. నిజబోధ అంటే ఏమిటి? నిజబోధ అబద్ధం బోధ అంటే అబద్ధం బోధం అంటే నీ స్వరూపం కానిది. నిజబోధ అంటే నీ స్వరూపమైనది. ఇది నిజబోధ. నిజబోధ అంటే ఏది? నిజం చెప్తాం. కొందరు చెప్పినారు నిజం బోధ, నిజ బోధ బోధించినాడు మా గురువు. ఏం చెప్పిన నిజబోధ? మేము నిజమే చెప్తాం, మేము అబద్ధం మాట్లాడలేము, అబద్ధం చెప్పలేము, మేము చూసినట్లే చెప్తాం. ఏమి మీ ఇంటి పక్కన వాడిని పెట్టుకునేది కదా, మేము చెప్పలేము. మేము ఇది నిజబోధ. ఇదే నిజబోధ అంటే నిజం చెప్పినట్లే. నీవు నిజబోధ అంటే నీ ఆత్మస్వరూప జ్ఞానం నిజబోధ. ఎవరికో చెప్పడం నిజబోధ కాదు, ఎవరికో తెలపడం నిజబోధ కాదు. నిజబోధ అంటే నిన్ను నీవుగా నిలిచినప్పుడు, నీ స్వరూపమునందు నీవు నిలిచినప్పుడు, విషయాలను పరిశీలించినప్పుడు సృష్టి సృజన కానిటువంటి పదార్థముల మీదే ఉంది ఈ మనసంతా. సంయోగ వియోగం అంతా ఎక్కడుంది? జ్ఞానకర్మ విషయాలు ఏందే ఉంది. కానీ ఇవన్నీ పరిశీలించి నిర్వికారమై, నిర్గుణమై, నిరంజనమై, నిరుపమానమై, ఉపమానం లేదు దానికి, అంత అపమానమే. ఆ రూపకంగా గురుప్రతిష్ఠ మార్గం త్రికరణ శుద్ధిగా పయనించిన వారికే అది సాధ్యము. ఏది? ఆ స్వరూపాన్ని పొందేదానికి సాధ్యము. తర్వాత రెండోది దైవము. అవ్యయం. అది దైవం అంటే వ్యయము కానిటువంటిది, అది తరుగు లేనటువంటిది. అది ఎందుకు? సర్వము తానే అయి ఉండి కూడా తాను తరగలేదు. ఒక జ్యోతి ఉంది, ఒక దీపం ఉంది. ఆ దీపంతో 1000 దీపాలను వెలిగించినప్పటికైనా ఈ దీపం ప్రకాశం తగ్గిపోతుందా? అట్లనే ఒక జ్ఞానం ద్వారా ఇంతమందికి జ్ఞానాన్ని పంచిపెడితే జ్ఞానం తగ్గిపోతుందా? అందుకే మామూలుగా చెప్పినారు కవులు, పంచితే పెరిగేది విద్య, పంచితే తరిగేది ధనము. పెరిగేది అవది, తరిగేది అవది. నీవు తరిగిపోయినా కూడా నీవు నేర్చిన విద్య పెరుగుతూనే ఉండేది.
నీ అంత్యకాలం వరకు కూడా నీ గురుమార్గం ద్వారా నీ గురువు ద్వారా తెలుసుకున్నటువంటి విద్య, నీ గురువు ద్వారా తెలుసుకున్నటువంటి నీ స్వరూపము, జ్ఞానము, సత్యము అవి పెరుగుతూనే ఉంటాయి. మరి నీవు ఇంద్రియముల ద్వారా సంపాదించిన ధనము ఎవడు మిలిగిలేడు ప్రపంచంలో. ఎంత కోటేశ్వరుడు కూడా ఒకనాడు బికారే. ఎందుకు అంటే దానికి స్వభావము తరిగే లక్షణమే ఉంది కానీ పెరిగే లక్షణం లేదు. అందుకొరికి ఏదాన్ని పెంచుకోవాలి ఇప్పుడు మీరు? ఆత్మజ్ఞానాన్నే ధనమునే. అందుకే చెప్పినారు కోట్లు ఇచ్చినా దొరకనిది దొరుకుతుంది. అది ఆత్మజ్ఞానము. ఎన్ని కోట్లకైనా ఇస్తారు, ఎన్ని కోట్లకు దొరుకుతుంది? ఎవడెంతాడు దాన్ని? దాన్ని నేను దాసులు చెప్పినారు, నాత ఉట్టువదల్ల సంతయోడు ఇట్టు మారువదల్ల. దాన్ని అమ్మనికి వచ్చేది కాదు, అది అమ్ముకునేది కాదు, అది అమ్మనికి రాదు. అది వాడు దయదలిసి ఇవ్వవలసిందే. అందుకే దానిని గురు కరుణ, వాని పైన సంకల్పం కలిగి వానికి చెప్పాలనిపించి వానికి దారపోసేటటువంటిది తాను తన అస్తమస్తక సంయోగం చేస్తాడు. తన శక్తి పాతకం అంటారు దాన్ని. శక్తి వాళ్ళంటే తాను చేసినటువంటి దాన్ని ఈయన ఎందుకు స్థిరపడని తన సంకల్పం చేయకూడదని అది కాదు. ఎందుకు మొక్కడం ధ్యానికి వచ్చి కాదు. ఒకరు మొక్కుంటే ఏమవుతుంది? తీర్థప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది? దినాన్ని తినాలా? ఒక్క తినడం కదా అయిపోయి కదా. దినాన్ని తింటుంది కదా, ఏడు కదా దినం ఒక్క తింటే అయితే ఈ ఏ రూపంగా కరిగిపోతుందో ఆ రూపంగానే నీ శ్వాస ఉన్నంత వరకు, నీ ధ్యాస ఉన్నంత వరకు గురువుని మరవద్దు. మరి ఏమవుతుంది? ఆవరణం ఏర్పడుతుంది. ఏం కాదు, ఇంకా ఆవరణం ఏర్పడి విషయాలను తెచ్చుకొని సర్వనాశనం చేసి పెడతాయి. సంధియద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎట్టి కష్టకాలం లేదు కూడా, ఎట్టి దరిద్రం లేదు కూడా, ఎట్టి మరణ సమయం నందు కూడా మృత్యువు కూడా తావు ఇయ్యద్దు. ఎప్పుడు తావుపడుతుంది? గురువుని మరిచినప్పుడే తావుపడుతుంది. గురువుని ఇడిచినప్పుడే నీ అంతఃకరణంలో చోటు ఏర్పడుతుంది. సర్వకాలంలో ఎందు, సకల దేశంలో ఎందు, సమస్త వస్తువులు ఎందు నిండి నిబిడీకృతమైనటువంటి దానిని గురుకృపకి పాత్రుడవై దాని స్వరూపమునందు నీ మనసు నిలిచిందన్నాడు. సర్వకాల సర్వస్వం అదే ఉంటుందే, పేరు ఉంటుందే. అదే ఉంటుంది. దానిని ఏమన్నారు? దైవం అవ్యయం. దైవము అవ్యయం. అవ్యయం అంటే వ్యయం కానిటువంటిది. ఇంకా కొరతలు ఒక్కసారి అయితే అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో అన్నీ నేర్చుకున్నవాడే మర్చిపెడతాం. ఇది బాగా చేసి పెట్టుకున్నాండి. ఏదైతే మనం నేర్చుకుంటామో అది మర్చిపెడతాం. కానీ మరి ఈత ఒక్కసారి నేర్చుకున్నారు కదా, చిన్నకున్నప్పుడు ఎప్పుడు ఈత నేర్చుకున్నారు కదా. ఇప్పుడు 20-50 ఏళ్ళు అయితే మళ్ళీ నీళ్ళలోకి దిగలేరు, నీళ్ళలో దానికి పోయలేరు. మరి మీకు అనుమానం వచ్చిందేనని, ఈత మర్చిపెట్టిండనా, ఎట్లా నన్ను ఎగిరితే నన్ను బతుకుతానా స్వస్థనా అనేటటువంటి భయం ఉంటుందే. మీకు భయం ఉంటుందే? ఎందుకు మర్చిపోవచ్చు కదా. 20-30 ఏళ్ళు ఎట్లా చేస్తుంటుంది అప్పుడు నేర్చింది. నీళ్ళకే పోలేదు కదా. ఎన్నో ఏళ్ళ నుండి మనం ఈతని ఎప్పుడో చిన్నప్పుడు సారి పోయేటప్పుడు నేర్చుంటాం ఈత. నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నాకు పోయి బావిలో ఎగిరితే అక్కడే పోతున్నా, బయటకు వస్తున్నా? ఎవరికైనా అనుమానం ఉందే? నేర్చిన వచ్చి మరి దీనికి అనుమానం లేదు కదా. మరి ఈ విద్యలు ఎన్నో నేర్చుకున్నారు కదా, ఎన్నో మర్చిపెడతారు. ఎన్నో పద్యాలు నేర్చుకున్నారు, మర్చిపెడతారు. అన్నీ మరపురుగులు అయిపోతాయి. రేపు పొద్దున్న నీ భార్యను కూడా మరవచ్చు, నీ శరీరం కూడా మరవచ్చు. ఖచ్చితం కాదు ఎరక. ఎందుకంటే మరణకాలమునందైనా కఫవాత పిత్తములు విపరీతములు చెప్పి మాటలు రాక, ప్రజ్ఞ లేక, స్థితి కుదరక ఇది నాశనం అయిపోతుంది. కానీ మరి ఆ గురుమూర్తి కృపకి పాత్రుడైనటువంటి వానికి మాత్రం నాశనం కాదు. అందుకే అది అప్పుడు కాదు జన్మరహితం, ఇప్పుడే. ఎప్పుడో జన్మరహితం అవుతుందంటే అది అబద్ధం కూత, దొంగ కూతలే అనుకుంటూ కూడా అనేటువంటిది లేదు. ఒక్కపాయి ఈత నేర్చుకున్న తర్వాత అయిపోయింది. మళ్ళీ ఈత నేర్చవలసిన అవసరం లేదు. అట్లనే నీ స్వరూపమును తెలుసుకునేంత వరకే నీవు నీ కర్మాలు చేసేదంతా. నీ స్వరూపం తెలుసుకున్నాక, నీ స్వరూపం పొందినాక ఇంక మార్పు లేదు. నిరంతరం అది.
తరుగు విలువ లేనిది అది, వ్యయం కానిది అది, అవ్యయం. పూర్వమున్న కారణ బ్రహ్మము విశ్వరూపములు వికాసము చెందును. ఎప్పుడు తెలుసుకున్నామంటే ఈ విశ్వరూపంలో కూడా అది వికాసవంతమయ్యే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది, అది ప్రకాశవంతమయ్యే ఉంటుంది, అది మరపు కాదు. అట్లా మారుతుల్లో తొలి రూపము తరిగిపోవలేను, లేక మారు రూపంలో ఉండి తొలి రూపం పూర్తిగా లేకుండా పోవలేను. పాలు పెరిగైపోయినప్పుడు పెరిగే కానీ ఆ పాలు రూపం ఇక లేదు కదా. 4 షేర్లలో 3 షేర్లు తోడు పెట్టి పెరుగుగా మారిస్తే ఇక షేరు మాత్రమే పాల రూపంలో ఉండదు. మరి పెరుగుగా మారిన తర్వాత ఆ పెరుగు మరలా పాల రూపము వహించదు కదా. పరిణామవాదం అంటే ఇది. ఎందుకంటే మానవుడిగా మారినటువంటి వాడు మళ్ళీ పరమాత్మ అవుతాడా? పాలే పెరుగుగా మారితే మళ్ళీ పాలెట్లు కాదు. అట్లా పరమాత్మనే ఇన్ని భూతములతో పెరిగి ఇన్ని శరీరములతో ఉండినటువంటి వాడు మళ్ళీ పరమాత్మ కూడా నరసింహుడు అయితే కదా వాడే అన్నారు కదా. నాగరాజు జీవుడే దేవుడే అనేది మరి అద్వైతులు చెప్పినారు కదా శంకరాచార్యులు. ఇప్పుడు వాళ్ళ బోధ తప్పందమ్మా, ఒప్పుకుందామా? ఒప్పుకుంటే సరిపోవడం లేదు, తప్పంటే తిరుగుతారు. శంకరాచార్య తప్పంటావు నువ్వు. నిన్న మన పుట్టినోడు నీవెంత, నీ మాట ఎంత, నీ కథ ఎంత అంటావు అంటవా? ఒప్పుకుందామా? ఆ పరమాత్మని జీవాత్మగా మారిన వాడు జీవాత్మ వల్ల పరమాత్మ ఎట్లా అవుతాడు? పెరుగుగా మారినటువంటి పాలు మళ్ళీ పాల పెరుగు అయిందే ప్రపంచంలో. రూపం మారిపోతానే ఉంది, మొదలు మరి ఇది ఎట్లా మరి ఇది ఎట్లా పరమాత్మ అవుతాడు? దీనిని పరిణామవాదము అని పిలిచినారు రమేష్. పరిణామవాదం, పరిణామం అంటే చెప్పడం సరిపోయింది. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనే మాట ఏమో సరిపోయింది. విచారం చేస్తే ఆ పరమాత్మ తొలి రూపంలో ఉన్నటువంటి వాడు ఈ రూపముగా మారినాడు కదా. ఇన్నిగా మారినటువంటి వాడు మళ్ళీ తాను ఎట్లా అవుతాడు? ఇంకొక ఉపమానం, శుద్ధ బంగారం కలిగినటువంటి వస్తువు పరమాత్మ కదా. అది ఏ వస్తువులు కాదు. ఎందుకు? శుద్ధ బంగారంతో ఏం చేయడానికి రాదు. మళ్ళీ దాంట్లో ఏమైనా కలపాల, రాగో ఎండో కలిపితేనే రాళ్ళ వస్తువుల్లో ఏదైనా సాధ్యమవుతుంది. ఉత్త బంగారం వస్తువులు కావు. బంగారం ముద్ద బంగారమే, అది ముద్ద బంగారం అంటారు దాన్ని. ఆభరణాలు కావాలనుకుంటే, వస్తువులు కావాలనుకుంటే ఏమైనా కలవాలా. అట్లనే పరమాత్మ శుద్ధుడై ఉంటే ఏం కాదు, వాడు మలినమైతేనే సృష్టి జరుగుతుంది. ఇంకొక రూపం చూపించాలంటే, తత్వ రూపం చూపించాలంటే, ఒక వస్తువు శుద్ధంగా ఏట్లో పారేంత వరకు పురుగుపడదు. ఏట్లో పురుగుపడి చూసినారు ఎప్పుడన్నా? తిన్నారా? కుంటల గుంతల, నిలబడిన గుంతల, బాయిల నీళ్ళు పారిపోకుండా ఉండేటువంటి వస్తువులు ఎందుకు పురుగు పడుతుందే? పారే వస్తువులు ఎందుకు పడుతుందే? మురుగు ఎక్కడ ఉంటుందో పురుగు అక్కడ ఉంటుంది. కొంతమంది మూర్ఖులు తెలుసుకున్నది ఏం చేస్తారు అంటే, మన పిల్లలకి అందరికి ఏం పాపం చేసిండము అంటారు. పాపం చేస్తేనే పిల్లలు అవుతారు, కానీ పుణ్యం చేసినాం కాబట్టి పిల్లలు గారిని పుణ్యం చేసిన పిల్లలు కాదు. పాపం వల్లనే పిల్లలు. ఇది తత్వజ్ఞానం. అజ్ఞానంలో ఏమంటారు? పాపం చేసిన పిల్లలు కాలేదు అంటారు. పుణ్యాత్మకే పిల్లలు గారు కానీ పాపాత్మకే పిల్లలు అయ్యేది. పాపాలు పుట్టినవే ఇవన్నీ. పాపం చేస్తేనే పుట్టేదే. పురుగు ఉంటేనే మురుగు, మురుగు ఉంటేనే పురుగు. అక్కడ మురుగు లేదు, పురుగు లేదు, పుట్టదు. చాలా గోప్యంగా ఉంటుంది ఆశ్చర్యం. పాలు పెరిగిపోయినప్పుడు పెరిగే కానీ ఆ పాలు మరూపంకి లేదు కదా. 4 షేర్లలో 3 షేర్లు పెట్టి వేరుగా మారిస్తే ఇక షేర్ మాత్రమే పాలు రూపంలో ఉండదు. పరమాత్మ కూడా పాలు భాగమే అవుతాయి. 30 భాగం జగత్ అవుతాయి. ఇంకా పరమాత్మ లేదు. దీని పరిణామవాదం. ఇది ఈ పరిణామవాదం అంగీకరించబడలేదు, దీన్ని ఒప్పుకోలేదు. సృష్టి కారణ వస్తువు ముందు ఎట్టి మార్పు జరగనే లేదు. సృష్టి కారణ వస్తువు ఏదైతే ఉందో ఆ స్వరూపమునందు మార్పు జరగనే లేదు. ఇప్పటి వరకు అది మారనే లేదు.
జరిగినట్లు తోచుట. ఆ పరమాత్మ మారినట్లు తోస్తుండు, జీవాత్మగా మారినట్లు తోస్తుండు. ఆ పరమాత్మ జీవాత్మగా మారలేదు. తోచడానికి కారణం ఏమి అంటే ఒక తాడు పాముగా తోచినట్లు తోస్తుంది, కానీ ఆ పాము ఎప్పుడు కాలేదు, తాడు తాడుగానే ఉంది. ఆ భయం పోవాలంటే ఎలుగు కావాలి. మరి ఈ తత్వజ్ఞానం తెలవాలంటే గురు కృప అనేది జ్ఞానం కలగాలి. ఆ గురు కృప అనే జ్ఞానం ద్వారా చూస్తే అది పరిణామవాదము, ఏ రూపంగా ఒప్పలేదు. ఇక్కడ అంగీకారవాదం ఉంటుంది. దీన్ని అంగీకరించడానికి ఆ వస్తువుగా మారినటువంటిది తోస్తుందే కానీ మారలేదు. అది పాము లెక్క తోస్తుంది కానీ పాము కాదు అది. అట్లనే పరమాత్మ యొక్క పరిణామవాదంలో కూడా పరమాత్మ ఇన్ని వస్తువులుగా మారలేదు, పరమాత్మ పరమాత్మగానే ఉంది. జరిగినట్లు తోచుట అన్న వస్తు ప్రతి చెబుట ఇది అంతయో ఈ భ్రాంతియే కానీ సత్యము కాదు. ఇదంతా నీ భ్రాంతియే, నీ సంకల్పమే, నీ కల్పననే. అందుకొరకు నీ కల్పన వల్లనే ఇన్ని దేవుళ్ళు అయినారు, ఇన్ని రూపాలు అయినవి, ఇన్ని మంత్రాలు తంత్రాలు అయినవి. ఇవన్నీ ఎవరి వలనైనా అంటే అందుకొరకు చెప్పినారు, నా వలన ఎగున నానావిధ మంత్ర తంత్రములు నే కల్పించి పెట్టిరా, నే దేవతలను నిర్మించితి, గుడి గోపురములను కట్టించితి, నే మొక్కితి, నేను మొక్కించితి. ఎవరు చెప్పినారు దీన్ని? దానికి స్వరూపం ఎరిగినటువంటి వాడు చెప్పినటువంటి వాడు. నన్ను తెలిసిన పిల్లలు నన్ను సత్యం కాకుండా వివర్తవాదం అంటారు దీన్ని. ఉదాహరణగా తానెప్పుడు పాముగా మారలేదు, తాటి ఎందు పాముతో చుట్ట నీ భ్రాంతి మాత్రమే. ఈ మహాసముద్రం నందు, ఈ మహాసముద్రం అంటే ఆ పరమాత్మ అనేటువంటి సముద్రం నందు, ఈ సముద్రంలో నురుగులు తెత్తెలు ఎన్నేమో ఏర్పడుతుంది, ఎన్నెన్నో కొట్టుకొని వస్తే బయటికి తెచ్చేసి దాని లక్షణం ఊరుతూనే ఉంది. ఆ సముద్రంకి వేరుగా నురుగుందా, తెత్తలు వేరుండగా సముద్రం నుంచి ఏమేమి ఉండవు. అన్ని సముద్రం నుండి వేరుతుండగా అన్ని సముద్రం నుండే మళ్ళీ కలుస్తుంది. దీనిని అభినవవాదము లేక అంత్యవాదము. దాంట్లో పుడుతుంది సురా, దాంట్లోనే అయిపోతుంది. ఈ మనం దీన్ని ఉపమానం చూస్తే ఇప్పుడు భూమిలో నుండి ఇది మన్ను, ఈ మన్నుల ద్వారా మనకి అనేకమైన ధాన్యాలు వస్తాయి. లారీలు పట్టవు, గంజు పట్టవు, ఊర్లు పట్టవు, ఇన్ని వస్తున్నాయి ఈ భూముల నుండి. అన్ని తీసినాం కదా, ఇవన్నీ మళ్ళీ తిరిగి నా ఏదికి నాశనం అయిపోయింది. దీంట్లోనే ఏదైనా మిగిలిందా? ఎక్కడ పోతుంది ఇదంతా? ఇంతమంది పండించిన పంటలు ఎక్కడ బాగా తిని ఏది మళ్ళీ భూమిలోనే ఏమైంది? ఇప్పుడు సముద్రంలో పుట్టి సముద్రంలోనే నురుగులు, బురుగులు, కెత్తులు కలిసినట్లనే పరమాత్మ యొక్క సంకల్పానుసారముగా జరిగినటువంటిది, దాని అందే ఉద్భవించినటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీరణ, ఆకర్షణ సర్వం దాని అందే మరి అనగబడుతుంది. భూమి మీద పోతుంది అంతా మరో రూపములు చెందింది కదా. ఎన్ని రూపములు చెందింది, ఎంతమంది తిండ్రి, ఎంతమంది ఏరి, ఎంతమంది పుట్టి, ఎంతమంది సచ్చిరి. ఇన్ని మారుభూములు చెందినప్పుడు కానీ కూడా ఎక్కడ వచ్చేదండి? బుద్ధిదాకారములని దాంట్లోనే నీళ్ళల్లోనే బుడుగలు పుట్టినట్టు పుట్టి నీళ్ళల్లోనే బుడుగలు కనపడుతుంది. ఈట పోతుంది బుడుగా, పుడుక్కున పెడుతుంది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లా నీటి అందే పుట్టి నీటి అందే లయమైపోయేటటువంటి దానికి సేవ, నురుగు, ముద్భవ, బుడగ, తరంగములు, కేరటములు రూపుదాల్చుతున్నవి, సముద్రము కంటే భిన్నములు కావు, అంతయో మహాసముద్రమే. ఏలనగా ఆ రూపములు కోల్పోయి తిరిగి మహాసముద్రంలోనే చేరుతున్నవి. ఇది అవికృత పరిణామం. వికృతమైన పరిణామం. అవికృత అంటే అది వికృతి కాలేదు, అది చెడిపోలేదు. అది ఏ పరమాత్మ వలన అయిందో ఆ పరమాత్మ పాలుగా మారి తెలుగుగా మారలేదు, పాలుగానే ఉంది. మరి బుద్ధిదాకారములన్నీ సముద్రములందు పుట్టి సముద్రములందు ఏమైనట్లు ఈ పృథ్వీ అంటే అనేకమైనటువంటి పక్షులు, కుక్కలు, నక్కలు, సర్వజీవకోట్లు పుడుతుండేవి, పెరుగుతుండేవి. దీని ఎందే లయమే, దీని ఎందే నాశనమైపోతుంది. దీనిని ఏమన్నారు? యావాదం అన్నారు? పరిణామవాదం. అంటే వస్తు పరిణామమే కానీ పదార్థ పరిణామం కాదు. వస్తు సత్యత్వమే కానీ పదార్థ సత్యత్వమే కానీ వస్తు సత్యత్వము లేదు. దీనే పరిణామవాదం అని వచ్చిన. బ్రహ్మము కుమ్మరి వంటి వాడు, మాయ మట్టి వంటిది. మట్టితో కుమ్మరి కుండలు వగేరా చేసినట్టుగా మాయతో బ్రహ్మము
విశ్వరచన గావించినాడనుట నిమిత్త కారణం. సృష్టి అంతా కూడా నిమిత్త ఉపదాన కారణం. అన్నీ ఆ పరమాత్మనే. నిమిత్త కారణము వాడే, ఉపదాన కారణము వాడే, సమిత్ కారణము వాడే, సంయోగ కారణము వాడే, సర్వకారణములు వాడే. వాడు తప్ప ఏ వస్తువుకి స్వతంత్రత లేదు. ఏది జరుగుతుందో అదంతా పరమాత్మే. ఎందుకు జరిగిస్తున్నాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు కర్మ, నీ కర్మ. ఏం భగవంతుడు నాకేంటికి ఇట్లా చేశా, నాకేంటికి కళ్ళు పడిపోయా, నాకేంటికి నోరు పడిపోయా, నాకేంటికి ఆరోగ్యం చెడిపోయా, ఇవన్నిటికి ఉత్తరం ఏముంది? ఏం చెప్పారు దీనికి ఉత్తరం? నీ కర్మ అంటే ఇంద్రియాదుల ద్వారా నీ చేసేటటువంటి పనుల వలన కలిగినటువంటి ఫలమే కర్మ. ఆ కర్మే సుఖము దుఃఖం. బాగా అర్థమవుతుంది కదా విషయాలు. విశ్వరూప గావించినాడనుట నిమిత్త కారణం. తాను బ్రహ్మము, తన అద్భుత శక్తియే మాయ, రెండు ఒకటే. మాయ వేరే కాదు, పరమాత్మ వేరే కాదు. ఉపన్యాసంలో అంటుంటారు రెండు. మాయనే పరమాత్మనా, పరమాత్మ మాయనే వేరే ఉందా అనేటువంటి ప్రశ్న చేసుకుంటే ఏం చెప్పాలా? పరమాత్మ మాయ, పరమాత్మ మాయ, పరమాత్మ మాయ అంటున్నాం. పరమాత్మ మాయ అంటే పరమాత్మ వేరే మాయ వేరే అన్నా, పరమాత్మనే మాయనా? ఏమర్థమైంది? పరమాత్మనే మాయన. మాయ పరమాత్మ లేదు మొత్తం. తన అద్భుత శక్తి మాయ, రెండు ఒకటి. పూర్ణనాభి సారె పురుగు, పట్టు పురుగు. మరి తనలోని జిగురు పదార్థములను సొంగగా కారుస్తూ గూడల్లినట్లు విశ్వ సృష్టి గావించి ఆ సృష్టి అంతటి తానే అయ్యి తానే అందు చిక్కుకొని ఒకప్పుడు బద్ధుడుగాను మరొకప్పుడు ముక్తుడుగాను వాడే అవుతున్నాడు. ఆ పరమాత్మనే సర్వ జీవకోట్లలో బద్ధుడుగా ఉండడు. ఆ గురుకృపకి పాత్రుడై ముక్తుడు కూడా అవుతుంది. దీనిని అభిన్న నిమిత్తోపదాన కారణము. అభిన్నము, భిన్నం కాదు, అభిన్నము. అదే ఇన్ని రూపములతో నుండి వివరిస్తుంది కాబట్టి దాన్ని భిన్నం అనరాదు. అభిన్న నిమిత్త ఉపదాన కారణం అనవద్దు. ఈ మాయాబ్రహ్మము ఎరుక ఆ ఘటనాఘటనగా పటీసి అనియో మహద్భుత అనిర్వచనీయ రూపమనియో చెప్పబడుతున్నది. దీన్ని వర్ణించడానికి వాక్కులకు అందదు. ఎందుకు అందదు? అనిర్వచనీయము. ఏ వచనములకు అది పొందదు. ఎందుకంటే అదే సర్వం తానే ఇవన్నీ ఆటలాడుతుంది కాబట్టి దాన్ని ఏమనాలా? అనిర్వచనీయం. ఏ వచనంతో దానిని చెప్పేదానికి సాధ్యం కాదు, వర్ణించడానికి సాధ్యం కాదు. వర్ణించి 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 పోయి ఎంతోమంది పోయి ఎంత వర్ణించినా కూడా మగవుడు, ఎంత చెప్పినా కూడా తీరదు, అరగదు. అన్నీ తానై తనకవి పన్నుగ వేరను చునూట బలుకుచు మరి తానన్నిటి ఎరిగిటి ఎరుకై ఉన్నానని ఎరుకకెరికే ఊహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలు ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు, లేకున్నది కలదా అని ఊహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు అని కృష్ణశేషికేంద్రుల వారు కందార్థం రాసినారు. ఖండములుగాక నిమిత్త ఉపదానములుగా బుద్ధిక్షయములుగా కలిగినట్లుగా తేజోతిమిరములుగా అని తానే తన్ను ప్రకటించుకొనుచున్నది. వ్యయముచున్నట్లును అవ్యయముగా ఉన్నట్లును అనగా తరుగుట పెరుగుట కలిగి ఉన్నట్లును కూడా తోచుచున్నది. దివ్యముగాను భౌతికముగాను కూడా ఉన్నది. సర్వద్వంద్వములుగాను ఉన్నది. ఏ ద్వంద్వములు లేనిది, ఏ ఒక్క రూపకంగా ఉన్నది ఒక్క పరిపూర్ణ బ్రహ్మమే. కనుకనే ఏమని అనరాక ఏకమై ఉన్నది. ఏ ఒక్క లక్షణం చెప్పినా దాని సాపేక్షిక పదము కూడా ఎరుకకే వర్తిస్తుంది. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునకు ఏ మాటలు వర్తించవు, ఏ పదములు లేవు, ఏ మాటలు లేవు, ఏ గురు శిష్యులు లేరు, ఏ నేనుమేనులు లేవు, ఎరకమరపులు లేవు, పుట్టుసావులు లేవు, పాపపుణ్యములు లేవు, ఏమి లేవు అనేది మొదలే లేవు. ఈ రూపంగా ఈ దైవాన్ని మనం తెలుసుకునేనాడు. ఇంకా ఆ గురు ప్రసాదము ఏ రూపకంగా అనేటటువంటి ముందర వారము గురు ప్రసాదము. ఇంకోటి ఏమి? గురు ఏకోహి జానాతి. గురువు అంటే ఏమిటిది అనే జ్ఞానమును కలగల.
మహారాజ్కు రేపు మంగళవారము ఉదయము